జై శ్రీమన్నారాయణ. ఇంట్లో ఎవరైనా సొంత వాళ్ళు చనిపోతే సంవత్సరం పాటు దీపం పెట్టకూడదు, సంవత్సరం పాటు పూజలు చేయకూడదు, సంవత్సరం పాటు గుడికి వెళ్ళకూడదు. ఎవరండి ఇలాంటివి చెప్పేది? నాకు అర్థం కాదు. అసలు అలా అలా చెప్పే వాళ్ళని ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. అవన్నీ మూఢనమ్మకాలండి, అన్నీ మూఢనమ్మకాలే. మరి ఏం చేయాలి మీరు చెప్పండి అని అంటారా? నేను చెప్తాను చూడండి. ఎవరైనా ఇంట్లో సొంత మనిషి చనిపోయారు అనుకోండి, మొదటి 11 రోజులు మాత్రమే ఇంట్లో దీపం పెట్టకూడదు, ఇంట్లో నిత్య పూజలు చేసుకోకూడదు, అలానే ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు, బొట్టు కూడా పెట్టుకోరు. ఈ 11వ రోజు అయిపోయిన తర్వాత నుంచి ఇంట్లో చక్కగా దీపం పెట్టుకోవచ్చు, కానీ శుభకార్యాలు చేసుకోకూడదు. నిత్య పూజలు చేసుకోవచ్చు, అలానే బొట్టు కూడా పెట్టుకోవచ్చు, గుడికి కూడా వెళ్ళొచ్చు. అంతేగాని మీరు లాజిక్ ఆలోచించండి. ఒక్క పూట దీపం పెట్టకపోతేనే ఇల్లు శ్మశానంతో సమానం ఉన్నప్పుడు సంవత్సరం పాటు దీపం పెట్టకూడదంటే మీరు ఎలా నమ్ముతారో నాకు అర్థం కాదు. చెప్పేవాళ్ళు 100 చెప్తారు, వాళ్ళకి ఏం పోయింది? 100 చెప్తారు. వాళ్ళకి కావాల్సింది ఏంటి? వాడు నమ్ముకొని వాడి దగ్గరికి రావడం, అంతే. ఇప్పుడు నేనేది అది చెప్తాను, కానీ లాజిక్లు ఆలోచించండి. తిరిగి ప్రశ్న వేయండి, ప్రశ్నలు వేయండి. అయ్యో దీపం పెట్టకపోతే ఇల్లు శ్మశానంతో సమానం అంటారు కదా మీ పూజారులే, లేదా ఎవరైనా మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని చెప్తారు కదా. ఎలా నమ్ముతారు? నాకు అర్థం కాదు. చిన్న చిన్నవి సంవత్సరం పాటు శుభకార్యాలు మాత్రమే చేయకూడదు. చక్కగా దీపం పెట్టుకోవచ్చు, చక్కగా బొట్టు పెట్టుకోవచ్చు, చక్కగా నిత్య పూజ చేసుకోవచ్చు. నమ్మకండి, ఇలాంటివన్నీ నమ్మి మూఢనమ్మకాలు పెంచుకొని ఎందుకు ఏం ఉద్ధరించాలో నాకు అర్థం కాదు. తిరిగి ప్రశ్న వేయండి, లాజిక్లో ఆలోచించండి. జై శ్రీమన్నారు.